కరెక్ట్గా చెప్పారు. దీన్ని మంచి క్వశ్చన్ అడిగారు. ఈ సంవత్సరం నరేగాకి 8,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి తీసుకొచ్చాం. ఇందులో మెటీరియల్ కాస్ట్ వచ్చేటప్పటికి 2-3 వేల కోట్ల రూపాయలు ఉంది. మిగిలిందంతా కూడా లేబర్ కాస్ట్ ఉంది. ఇందులో ఎప్పటి నుంచో చాలా వరకు ఫ్రాడ్ జరుగుతూ ఉన్నమాట వాస్తవం. ఎప్పుడో ఒకప్పుడు ఈ స్కీమును మార్చాల్సిన అవసరం అయితే ఉంది. ఏదో ఒకరోజు చేయాల్సిన అవసరం ఉందని ప్రతి ఒక్క వ్యక్తికి తెలిసింది. అయితే కరెక్టే, ఇది ఇబ్బంది పడేటువంటి విషయం. అయితే ఈ దేశం ముందుకు వెళ్లాలంటే సంవత్సరానికి మనం 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా 5 సంవత్సరాల్లో 4,50,000 కోట్ల రూపాయలు బ్యాంక్ అకౌంట్ నుంచి బ్యాంక్ అకౌంట్కి వెళ్తున్నాయి. కానీ గ్రామాల్లో కొంత తప్పించి ఎక్కువ ప్రాంతంలో అభివృద్ధి జరగటం లేదు. 5 లక్షల కోట్ల రూపాయలు కనుక ఉంటే, ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్కి ఉంటే గ్రామ స్వరూపాలను మొత్తాన్ని కూడా 5 ఏళ్లలో మార్చివేయవచ్చు. అది ఇన్ని రోజులు జరగలేదు. కాబట్టి ఎస్ 1-2 ఇయర్స్ ఇబ్బంది ఉంటుంది. బట్ ఏదైనా కూడా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి పథకాలు ఇబ్బంది అయినా కూడా టెంపరీగా కూడా రాష్ట్రాలకి వేరే విధంగా ఇప్పుడు శాసకీలో హెల్ప్ చేస్తా ఉన్నారు. ఇంతకుముందు శాసకీలో కేంద్ర ప్రభుత్వ పథకాలకి అందులో నుంచి వచ్చే డబ్బులు పెట్టుకునే అవకాశం లేదు. ఈ రోజు అది తీసుకున్నాం. కాబట్టి ఏదో విధంగా దీన్ని సెట్ చేస్తాం. 1-2 ఇయర్స్ కష్టమైనా కూడా. బట్ ముందుకు వెళ్లాలంటే ఈ దేశం కొన్ని కఠిన నిర్ణయాలు తప్పదు. అందులో భాగమే ఇది.